వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వియర్స్, మీరు చేస్తున్న పనిని ముందుకెళ్ళకుండా ఆపడానికి మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం బ్లేమ్ చేయమని కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎవరు వాళ్ళు, ఏ విధంగా బ్లేమ్ చేద్దాం అనుకున్నారు, ఎలా డబ్బులు పోగొట్టుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. అలాగే ఈ విషయంలో వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో మీ కార్మిక్స్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందంట. మీ గాడ్ మిమ్మల్ని సైలెంట్గా కూర్చొని షో చూడమని చెప్పారు. ప్రస్తుతం మీ కార్మిక్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి పనిని కంట్రోల్ చేయడం కోసం క్రియేట్ చేస్తున్నారంట. పాస్ట్ లైఫ్ వాళ్ళండి. టోటల్గా మీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు, టోటల్గా మనీ అనేది ఉండకూడదు మీ లైఫ్లో. ఎలాగైనా సరే మనీ అనేది మీకు లేకుండా చేయాలి అని చెప్పి క్రియేట్ చేస్తున్నారంట. వాళ్ళే క్రియేట్ చేద్దాం అనుకున్నారంట, ఫైటింగ్ కూడా. ఓకే, వాళ్ళు ప్లాన్ చేసి మీతో ఫైట్ చేయాలి అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. బట్ క్రియేట్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ విధంగా బ్లేమ్ చేద్దాం అనుకున్నారు, ఫైట్ చేద్దాం అనుకున్నారు అని అన్నారు కదా, ఏ విధంగా? మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చూడలేకపోతున్నారండి. హేట్ చేస్తున్నారంట. గ్రూప్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని హేట్ చేస్తున్నారంట. వాళ్ళు వేరే స్పిరిచువల్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళండి. ఓకేనా? సో మీరు హ్యాపీగా ఉన్నారు, మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే దానికి వాళ్ళు టోటల్గా ఆపోజిట్ అనమాట. అందుకని మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై చేసుకుందాం అనుకున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అగైనెస్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారనమాట. లాంగ్వేజ్ కావచ్చు, లేదా వాట్ ఎవర్ ద రీజన్, మీరు వాళ్ళకంటే బెటర్ స్థానంలో ఉన్నారు. సో మిమ్మల్ని కిందకి దింపేయాలి అని అనుకుంటున్నారనమాట. సైలెంట్ చేయాలి, ఎలాగైనా మీరు మాట్లాడుతున్న పనిని కావచ్చు, చేస్తున్న పనిని కావచ్చు, ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. దానికోసం మీకు డౌట్స్ వచ్చేలా చేయటం, లేదంటే చేస్తే ఏమవుతుందో అలా అవుతుంది ఇలా అవుతుందని చేయటం, లేదా దాని మీద మీ యొక్క శ్రద్ధ లేకుండా డైవర్ట్ చేయటం, ఇలాంటివి చేస్తున్నారంట. సో ఆల్రెడీ అర్థమైపోయింది, డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎవరు రాలేరు. మన డివైన్స్ అందరూ కూడా క్లియర్గా మీ యొక్క డివైన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. సో వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ అనేవి వాళ్ళ వరకే ఆగిపోతున్నాయి, గుమ్మం బయటే ఆగిపోతుంది, ఇంట్లోకి రావట్లేదు, పర్మిషన్ కూడా లేదు. సో అందుకని ఇంటర్నల్గా మీ యొక్క మైండ్ గేమ్ ఆడడానికి ప్లాన్ చేస్తున్నారు కొత్తగా. ఓకేనా? సో అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఓకేనా? సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారంట నెగిటివ్గా. అంటే మీరు ఏదైనా ప్రశాంతంగా అప్పుడే మీ పని చేసుకుందామని ఎక్కడైనా టేబుల్ దగ్గర ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, సడన్గా ఎవరొకరు రావడం ఇంటి ముందుకి, లేదా సడన్గా పెద్ద కేక్ వేయడం, లేదా పెద్ద మ్యూజిక్ డైవర్ట్ చేస్తున్నట్టు పెట్టడం, ఇదంతా కూడా వాళ్ళ యొక్క మ్యానిపులేషన్లో టెక్నిక్లు అనమాట. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుంది, మన యొక్క శ్రద్ధ మనం అప్పుడు స్టార్ట్ చేయాల్సిన పని, ఓకే ఇప్పుడు ఈరోజు ఏం చేద్దాం అనుకున్న టైంలో మీ మైండ్ అలా రిలాక్స్గా అటు ఇటు చూస్తూ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది, మీ యొక్క డే అనేది మీరు చేస్తున్న పని అనేది డైవర్ట్ అయింది కదా, దాని ద్వారా రెగ్యులర్గా చేస్తున్న పని అనేది ఇంపాక్ట్ అవుతుంది కదా. సో అలా ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి. ఓకేనా? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎట్ ద మార్నింగ్ లెగ్సినప్పుడే ఫస్ట్ ఆ పనిగా పెట్టుకోండి. ఒక పేపర్ పెన్ తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు, లేదా నైట్ బిఫోర్ బెడ్ మీరు వర్క్, మళ్ళీ బిఫోర్ బెడ్ అంటే నిద్రపోయే ముందు, భోంచేసాక నిద్రపోయే ముందు మళ్ళీ లెగ్స్ వచ్చి పెన్ను పేపర్ తీసి రాసుకోవడం కష్టం కనుక, మీ పని అయిపోయింది ఇంకా రిలాక్స్ అయిపోదాం అనుకున్న టైంలో లెగుస్తారు కదా. సో అలాంటి టైంలో ఒక 5 minutes అలా కేటాయించి పేపర్ పెన్ తీసుకొని, ఓకే రేపు పొద్దున్న ఏమేమి చేద్దామని ఆలోచించుకొని దాని మీద రాసుకొని అలా పెట్టేసుకోండి. పొద్దున్నే లెగ్సి మీ పని అయిపోయాక ఫస్ట్ తీసి ఆ పేపర్ చూడండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సో దీనివల్ల మనకి ఆ టైంలో మనం రిలాక్స్గా ఉన్న టైంలో మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది ఏమేమి చేయాలో. సో మ్యాక్సిమం అవన్నీ మన పనులే కాబట్టి మ్యాక్సిమం మనకి ఏది ముందు ఏది బాగుంటుంది అనిపిస్తే ఆ పని చేసేస్తాం. సో మనకు కూడా తేలిగ్గా ఉంటుంది, పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అదే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా వచ్చి ఏం చేద్దామని ఆలోచించడానికి టైం అయిపోతే తర్వాత బద్ధకం వచ్చేస్తుంది. ఓకేనా? సో మీకు ఏది సూటబుల్ అనిపిస్తే అలా చేయండి. అండ్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది.
అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఎందుకంటే వాళ్ళు మీకు ప్రొజెక్షన్స్ ఏయడానికి ట్రై చేస్తున్నారంట. అంటే మీరు చేస్తున్న పనిలో స్టార్టింగ్‌లోనే మొదలు చిరాకు తెప్పించడానికి, ఇరిటేట్ చేయడానికి, ఆ విధంగా ట్రై చేస్తున్నారంట. అండ్ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే వాళ్ళు చదువుకోకుండా డిస్టర్బ్ చేయడానికి, ఇలాంటి పనులు కూడా చేస్తున్నారండి. అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. ఏదేమైనా సరే మీరు, మీ వాళ్ళు ముందుకెళ్ళకూడదు. సో, అందుకని చెప్పి ఇండైరెక్ట్‌గా చేయలేని పనులు ఏమీ కుదరట్లేదు కాబట్టి తెలియకుండా అందుకని ఉక్రోషం అక్క మీ ఇంటి ముందు ఇబ్బంది పెట్టడానికి, ఇండైరెక్ట్‌గా ఇబ్బంది పెట్టడానికి, చిన్న చిన్న పనులు కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి. ఓవర్ బర్డెన్ అయిపోయేలాగా, అనారోగ్యం వచ్చేలాగా చేయాలి అని వెన్నుపోటు వేయడానికి ప్లాన్ చేశారంట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ వెన్నుపోటు వేయలేకపోయారు. దారి కూడా లేదండి వారికి. సో, స్ట్రాంగ్‌గా హార్ట్ బ్రేక్ తెద్దామని అనుకున్నారంట. న్యూ బిగినింగ్ అండి. ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఫ్యామిలీకి సంబంధించి డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఎలాగైనా స్ట్రాంగ్‌గా ఈసారి ఏడిపించేయాలి అని అనుకున్నారంట. డబ్బులు పోగొట్టుకున్నారండి క్లియర్‌గా. అండ్ ఓవర్ బర్డెన్ అయితే చేయలేకపోయారు. బట్ ఏదో వర్క్ చేస్తున్నారు. మీకు మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ లేదు. ఓకేనా? మీ డివైన్ మీ దాకా ఆ ఇంపాక్ట్‌ని తీసుకురావట్లేదండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. అవకాశం లేదండి. మీ పరువు తీయడానికి గానీ, మీతో గొడవ పెట్టుకోవడానికి గానీ ఎవ్వరికీ అవకాశం లేదు. సో, ఈ టైంలో చాలా అంటే చాలా టైం దొరికింది ఇప్పుడు మీకు. మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో, ఎలా చేస్తే మీరు జాలీగా ఉంటారు అంటే, మీకు ఇష్టమైన పనులు ఇది కుకింగ్ కావచ్చు, మన నచ్చిన స్వీట్ కావచ్చు, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కావచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. జాలీగా ఉండండి. హీల్ అవ్వండి. ఓకేనా? మీరెంత పీస్‌ఫుల్‌గా ఉంటే అంత కూడా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. అండ్ మనీ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. ఓకేనా? మీరెప్పుడు హై వైబ్రేషన్‌లో ఉంటూ, జాలీగా సరదాగా నవ్వుతూ ఉంటూ, మీ ఫ్యామిలీతో ఉంటూ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళకి కావాల్సినవి చూస్తూ, మీకు కావాల్సిన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే, మీ వైబ్రేషన్ అనేది హైలో ఉంటుంది. అప్పుడేంటి, లక్ష్మీ కళ ఉన్నట్టేగా ఆటోమేటిక్‌గా మనీ వచ్చే పాత్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. మీరు వేగంగా అంటే వేగంగా అలా దూసుకెళ్ళిపోవడం, మీరంటే పడిన వాళ్ళందరూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరండి. నిజానికి ఏమీ చేయలేరు. అండ్ నిజాలు బయటికి రాకుండా ఆపడానికి వారికి అవకాశం లేదు. ఓకేనా? అండ్ మీ విషయంలో మీరు ముందుకెళ్ళడం కన్ఫర్మ్. మీరు చేయాలనుకుంది చేయడం కన్ఫర్మ్. అండ్ అలాగే మీ లైఫ్‌లో వాళ్ళు ఫ్యూచర్‌లో చేసేది మీకు అడ్డుగా రావాలని నుంచున్నారు. ఇది మీ దారైతే మీకు అడ్డుగా ఆపడానికి చూస్తున్నారు. నిజానికి డైరెక్ట్‌గా కాదు. ఆపడానికి వారికి అవకాశం లేదు. అది వాళ్ళకి కూడా తెలుసు. మీ డెస్టినీని వాళ్ళు మార్చలేరన్న విషయం వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని భయపెట్టో, బాధపెట్టో లేదంటే మీకు మీరే డౌటొచ్చి జరుగుద్దో లేదన్న డౌట్‌లో మీరుండి, మీరు ముందుకెళ్ళకుండా ఆపేయాలి అని చెప్పి నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఓకేనా? నిజానికి మీరంత డౌట్‌గా లేరు. చాలా క్లారిటీగా ఉన్నారు. మీరేం చేయాలో మీకు తెలుసు. సో, వీళ్ళు అనుకున్నదేది కూడా జరగదు. మీరేదైతే అనుకుంటున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ మీరెళ్ళిపోవచ్చు. ఓకేనా? నియర్ ఫ్యూచర్‌లోనండి. అండ్ ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేస్తారంటే నెగెటివ్ ఎనర్జీస్ చేసి మొదలైతే లేదు వారికి. వారు అనుకున్న పని జరగదు. అలాగే చూస్తూ ఉండడమే అనమాట. ఏదో విషయంలో చీటింగ్ చేద్దామని కూడా టైం కోసం చూస్తున్నారంట. డబ్బులొస్తున్నాయి కదా! సో, అందుకని చీటింగ్ చేద్దాం అనుకుంటున్నారంట. మీ డివైన్ అయితే క్లియర్‌గా కొట్టిపడేసారంట అమ్మవారు. ఛాన్స్ లేదు. మీ లైఫ్‌లో వచ్చే గుడ్ న్యూస్‌ని వాళ్ళు ఖచ్చితంగా ఆపలేరు. ఓకేనా? ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. కంపేర్ చేసుకుంటున్నారంట. కంపేర్ చేసుకొని మీకంటే వాళ్ళు బెటర్ స్థానంలో ఉండాలి అనుకుంటున్నారంట. అందుకని మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారండి. బట్ అవేవి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదేది కూడా మిమ్మల్ని అంత ఇంపాక్ట్ చేయవు. ఓకేనా? ఎందుకంటే మీరు మీ పనిలో బిజీ అయిపోయారు. వాళ్ళు చేసే టెక్నిక్‌లు, మ్యానిప్యులేషన్‌లు అన్నీ కూడా మీరు పట్టించుకొని, ఆలోచించి బాధపడే స్టేజ్‌లో ప్రస్తుతం లేరు. మీరు ఆ స్టేజ్ దాటేసి ముందుకొచ్చేసారు. సో, కీప్ గోయింగ్. పాజిటివ్ వైబ్‌తో ఉండండి. వాళ్ళెవ్వరికీ కూడా అవకాశం లేదు. నెగెటివ్ ఎనర్జీస్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ చేసి ఆపడానికి అంతకన్నా లేదు. అండ్ మీరు వెళ్తున్న దారి మీకు చాలా క్లియర్‌గా ఉందండి. వాళ్ళు జస్ట్ భ్రమలో ఉంచడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు మిమ్మల్ని. మీ పాత్‌ని వాళ్ళు ఆపలేరు. తలరాత్రి మార్చలేరు. గాడ్‌నెస్ కూడా క్లియర్‌గా చెప్పేశారు. ఓకేనా? స్టే స్ట్రాంగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.